ప్రేమైనా, బాధైనా, ఇంకేదైనా మనకిష్టమైన మనిషితో మొదలైతే దానికి ముగింపు ఉండదు, మొదలు మాత్రమే ఉంటుంది. ఒకవేళ ముగింపుతో మొదలయ్యే ప్రేమ అయితే బాధని మిగల్చని జీవితానికి ప్రారంభమవుతుంది. కానీ నిజానికి ఇద్దరు మనుషులు జీవితాంతం కలిసి ఉండాలంటే వాళ్ళ ఇద్దరి మధ్య ప్రేమ మాత్రమే ఉంటే సరిపోదు. ఒకరిపై మరొకరికి ఎప్పటికీ చెరిగిపోని నమ్మకం ఉండాలి. అప్పుడే కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళ ప్రేమే వాళ్ళ ప్రేమకి పునాదై మరో ప్రేమకి ప్రాణం పోస్తుంది. ఎప్పుడూ లైఫ్లో సక్సెస్ అవ్వాలని అంటూనే ఉండేదాను కదా బాగి. ఒకవేళ లైఫ్లో సక్సెస్ అయ్యాక నీకంటూ ఒక డ్రీమ్ ఉంటే ఆ డ్రీమ్ ఏంటో నాకు చెప్తావా? మనసులో ఉన్న బాధ్యతలన్నీ తీరిపోయాక జీవితంలో ఇక కష్టం అనే ఆలోచనే లేనప్పుడు పీల్చే గాలిని మనస్ఫూర్తిగా అనుభవిస్తూ అందరికీ దూరంగా నీకు మాత్రమే దగ్గరగా ఉండాలనుంది రాము. నీతో ఉన్న ఆ కొంత సమయాన్ని ఎప్పటికీ చెరగని ఒక జ్ఞాపకంగా మార్చుకోవాలి. అదే నాకున్న డ్రీమ్. కిసెను అడుగుల సాక్షిగా ఏంటి ఇంకా స్టార్ట్ అవ్వలేదా? ఇంకా లేదు. నాకు ముందే తెలుసు ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ టైంకి రారు, అందుకే నేనే లేట్ వచ్చా. టైం ముందు చిన్న పెద్ద ఏమీ ఉండదు, టైం మాత్రమే ఉంటుంది. టైమ్ ఈజ్ సేమ్ ఫర్ ఎవ్రీవన్. ఎంత లేట్ అయింది? 10 minutes అయింది. అందరూ వచ్చారు, ఒక్క నువ్వు తప్ప. షిట్. మ్యామ్ అందరూ వచ్చారు, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. కానీ మీకు ఎలాంటి ఇబ్బంది లేకపోతే ఈ ఇంటర్వ్యూని కాస్త చిట్ చాట్ సెషన్లా మార్చుకుందామా? ఎందుకంటే నా మనవడు మనవరాలు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. అది కూడా మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతేనే. నో ప్రాబ్లం మ్యామ్. యా ఓకే. నో ప్రాబ్లం. షూర్ మ్యామ్. హాయ్ నాని. కూర్చోండి నాన్న. మ్యామ్ దిస్ ఇస్ సురేష్ ఫ్రమ్ వార్తావాహిని. మీ సక్సెస్ బిగినింగ్ నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. యు ఆర్ అ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్. మీరు చాలామందికి ఇన్స్పిరేషన్ కూడా ఈ జనరేషన్లో. అలాంటిది సడన్గా మీ లైఫ్లో జరిగిన యాక్సిడెంట్ మీ కెరియర్ని ఎలా ఎఫెక్ట్ చేసిందంటారు? మన సంకల్పం గొప్పదైతే మనం అనుకున్నవన్నీ జరుగుతాయని నమ్ముతాను నేను. అలాంటిది యాక్సిడెంట్ అయ్యాక నాకున్న సంకల్పం ఇంకా దృఢంగా మారింది. ఇన్ఫ్యాక్ట్ నా మీద నాకున్న నమ్మకాన్ని నిలబెట్టింది. తర్వాత కెరీర్ని ఇంకా సీరియస్గా తీసుకున్నాను. వచ్చిన ప్రతి అవకాశంలో నా భవిష్యత్తుని వెతుక్కోవడం మొదలుపెట్టాను.
ఈరోజు ఇలా మానిన గాయాలతో మనస్ఫూర్తిగా నవ్వుతూ మీ అందరి ముందు ఉన్నాను. సారీ. ఎందుకు నవ్వుతున్నావు? ఆవిడేం జోక్ చేశారని? అంటే మరి చిట్చాట్ అని చెప్పి ఇంటర్వ్యూలో అడగాల్సిన క్వశ్చన్స్ అడుగుతుంటే నవ్వరా? అయితే చిట్ చాట్ చేయడం మీతోనే మొదలు పెడదాం. మ్యామ్, నాకు మీ సక్సెస్ స్టోరీ కన్నా భాగ్యసుధామూర్తి రఘురామ్మూర్తి లవ్ స్టోరీ పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. కెన్ యూ ప్లీజ్ టెల్ us యువర్ లవ్ స్టోరీ మ్యామ్? మా ఇద్దరిది ఎప్పుడు స్ట్రగులింగ్ స్టోరీయేనమ్మా. పెళ్ళైన కొత్తలో నేను మాట్లాడడానికి ఇబ్బంది పడేదాన్ని. ఆ తర్వాత ఆయన నాతో మాట్లాడడానికి ఇబ్బంది పడేవారు. జోక్స్ అపార్ట్, మేమిద్దరం లైఫ్లో ఎప్పుడూ సక్సెస్ అవ్వాలని ఆలోచనలోనే ఉండేవాళ్ళం. కానీ నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. సేమ్ ఆ రోజు విడాకులు అడిగినప్పుడు కూడా నాకేం చేయాలో అర్థం కాలేదు. ఎలా అయినా నా రాము ప్రతిసారి నా వెన్నంటే ఉన్నాడు. ఐ విష్ నా రాము లాంటి హస్బెండ్ ప్రతి వైఫ్కి దొరికితే వాళ్ళు ఏకంగా ఆకాశానికే నిచ్చెన వేయొచ్చు. కానీ ఆయన మాత్రం భాగ్య లాంటి వైఫ్ ఉంటే ఏ హస్బెండ్ అయినా అనుకున్నది సాధించవచ్చు అంటున్నారు. పబ్లిక్ ఇంటరాక్షన్స్లో ఇంటరాక్ట్ అయినప్పుడు నువ్వంటే నువ్వు అని ఇద్దరం ఒకరి పేరు ఇంకొకరు చెప్పాలి అనుకున్నాంలేండి. అయినా ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటే అందరి లైఫ్స్ బాగానే ఉంటాయిలేండి. కానీ మ్యామ్, మీరు మీ డ్రీమ్స్ని అచీవ్ చేశారు. రఘురామ్మూర్తి గారికి ఏం డ్రీమ్స్ లేవా? నా డ్రీమ్స్తో పోలిస్తే రాము డ్రీమ్స్ చాలా గొప్పవి. నీకేం డ్రీమ్స్ లేవా రాము? అయ్యో ఎందుకు లేవు, చాలానే ఉన్నాయి. ఒక పెద్ద ఇల్లు కట్టుకోవాలి, ఓ మంచి కార్ కొనుక్కోవాలి, మినిమం 10 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, ఎలాంటి అప్పులు చేయకూడదు, ఉన్న అప్పులన్నీ తీర్చేయాలి, వీలైతే 10 మందికి సహాయం చేసే స్థాయిలో ఉండాలి. అబ్బో, మూర్తి గారికి చాలానే డ్రీమ్స్ ఉన్నాయే. అంతే కదండి. విన్నారుగా రాము డ్రీమ్స్ గురించి. అవి చెప్పుకుంటే చాలా చిన్నవి, కానీ చేసి చూపిస్తే చాలా గొప్పవి. లవ్ స్టోరీ అని చెప్పి ఇక్కడ కూడా డ్రీమ్స్, అచీవ్మెంట్స్, సెటిల్మెంట్ గురించి మాట్లాడుతున్నారేంటి మేడం? ఇద్దరి ఆలోచనలు కలిస్తేనే కదా భార్యాభర్తలు అవుతారు. ఏదేమైనా ఈ చల్లటి గాలిలో ఆకాశంలో ఉన్న నక్షత్రాలని చూస్తూ ఇలా మేడ మీద పడుకుంటే వచ్చే సాటిస్ఫాక్షనే వేరండి. ఏమండి సుధామూర్తి గారు, మీతోనేనండి చెప్తున్నాను. వింటున్నా. చిన్నప్పుడైతే మా అమ్మమ్మ, మా నానమ్మ సంక్రాంతి సెలవులకు వెళ్ళిన ప్రతిరోజు అలా చూస్తూనే ఉండేవాడిని వాళ్ళ ఇంట్లో. పైన ఎన్నో నక్షత్రాలు ఉంటాయి కదండి, ఆ నక్షత్రాల్లో ఒక నక్షత్రం మెరుస్తూ ఉంటుంది. ఎన్నో ఉన్నా ఆ ఒక్క నక్షత్రం మెరిసిన రోజు ఆ నక్షత్రం రోజు అవుతుంది. అలాగే మన లైఫ్లో మనకు ఛాన్స్ వచ్చినప్పుడు మనం కూడా మెరుస్తామండి. అంటే లైఫ్లో సక్సెస్ అవుతామని చెప్తున్నాను. అవుతాం. అవును సుధా గారు, మీ డ్రీమ్ ఏంటి? ఒక కంపెనీ పెట్టి అది మంచి సక్సెస్ అయ్యి దాన్ని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళి ఒక సక్సెస్ఫుల్ ఇండిపెండెంట్ ఉమెన్గా ఉండాలి అనేదే నా కోరిక. సూపర్ అండి. అవును, మరి నీకేం డ్రీమ్స్ లేవా? నాకా? ఎందుకు లేవు? నాకు మీలాగా ఒక గొప్ప విజన్ ఉన్న అమ్మాయిని సపోర్ట్ చేస్తూ లైఫ్ అంతా తనని హ్యాపీగా ఉంచుతూ అలా ఒక మంచి ఫ్యామిలీతో అలా సెటిల్ అయిపోయి హ్యాపీగా బతికేయాలనుందండి. అంతే, ఆ లైఫే వేరండి. భాగ్య గారు పడుకున్నారా? సర్లే. అందుకే మేమిద్దరం ఎప్పుడు లైఫ్లో సక్సెస్ఫుల్గా ఎలా సెటిల్ అవ్వాలి అనే సెటిల్మెంట్ గురించే మాట్లాడుకునేవాళ్ళం. మరి ప్రేమ?
ఒట్టేసి చెప్పు, నన్నెప్పటికీ వదలను అని. ఒట్టేసి చెప్తున్నాను బాగి, నేను ఎప్పుడూ నీతోనే కలిసి ఉంటాను. ప్రేమైనా, బాధ అయినా, ఇంకేమైనా అన్నీ నీతోనే. ప్రేమిస్తున్నావా నన్ను? అన్నిటికన్నా ఎక్కువగా. ఉంటావా నాతో? ఎప్పటికీ నీతోనే ఉంటాను. ఇలా ఉండడమే మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ. అది ఎప్పటికీ అలానే ఉండింది, ఇంకెప్పటికీ అలానే ఉంటుంది. అమ్మమ్మ, అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటో చెప్పినా మీకు అర్థం కానిది. అర్థం చేసుకునే టైం వచ్చినప్పుడు మీకే అర్థమవుతుంది. అబ్బా ప్లీజ్ నాని చెప్పు. చెప్పమ్మమ్మా. బాగి, వచ్చేసారా? ఈరోజు వంట ఏం చేయమంటారు? నువ్వు కాదు, నేను చేస్తాను. నేను చేస్తానండి. ఈ రోజు నుంచి వంట, ఇల్లు, అత్త, అమ్మ, పనులు, సామాన్లు అన్నీ నాకు వదిలేసే. ఇక నువ్వు నీ బిజినెస్ మీదే ఫోకస్ చేయాలి. వంట చేసాకే చేస్తానండి, పర్లేదు. నువ్వెంత తొందరగా సక్సెస్ అయితే అంత తొందరగా నిన్న బైక్ మీద తిరగచ్చు. అర్థమవుతుందా? ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు సక్సెస్ అయితే అది నీది మాత్రమే కాదు, నీలా లైఫ్లో ఏదో ఒకటి సాధించాలనుకునే ప్రతి అమ్మాయిది. సరేనా? సరే, చెప్తాను వినండి. ఇప్పుడు మిమ్మల్ని చూసుకోవడానికి మీ అమ్మా నాన్న ఉన్నారు కదా. మార్నింగ్ లేచినప్పటి నుండి నైట్ పడుకునేంత వరకు అన్నీ వాళ్ళే దగ్గరుండి చూసుకుంటారు కదా. అచ్చం అలానే మీకు ఒక వయసు వచ్చాక అమ్మైనా నాన్నైనా అన్నీ ఒక్కరై జాగ్రత్తగా మిమ్మల్ని చూసుకునే వాళ్ళు మీ లైఫ్లోకి ఒకరు వస్తారు. అప్పుడు వాళ్ళు మీతో కలిసి లైఫ్ లాంగ్ ఉంటారు. అలా ఉంటేనే దాన్ని ప్రేమ అని అంటాం. అప్పటి వరకు మీ అమ్మా నాన్న చూపించే ప్రేమను మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. అర్థమైందా? అర్థమైంది నాని, అర్థమైందమ్మమ్మా. సరే, నాకు లేట్ అవుతుంది, నేను ఇంకా వెళ్ళొస్తాను. మీరింటికి జాగ్రత్తగా వెళ్ళండి, సరేనా? సరే నాని. సరే అమ్మమ్మా, నువ్వు కూడా జాగ్రత్త. అలాగే. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ టైం. జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేనివి, ఎప్పటికీ తిరిగి రానివి. మీరందరూ నన్ను కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళి వచ్చేలా చేశారు. నిజంగా తిని చెప్పినట్టే మీ స్ట్రగ్లింగ్ స్టోరీ కంటే మీ లవ్ స్టోరీకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు మ్యామ్. కానీ మీరు వినిందంతా జస్ట్ బిగినింగ్ మాత్రమే. అసలు కథ నేను ఇంకా చెప్పనే లేదు. నెక్స్ట్ టైం వీలు చూసుకుని మాట్లాడుకుందాం. అంత బానే ఉంది, కానీ ఇంతకీ రఘురామ్ మూర్తి గారు ఎక్కడా? రాము, కలిసే మనం నీ తీరాన నువ్వు చెప్పినట్టే సముద్రం దగ్గర తీసుకొచ్చాను బాగి. నువ్వు హ్యాపీయా? నా ఆనందం నువ్వు తీసుకొచ్చిన ఈ సముద్రంలోనూ ఈ చుట్టుపక్కల ఉన్న వాతావరణంలోనూ లేదు రాము. మరి నా ఆనందం ఎప్పుడూ నీలోనే ఉంటుంది రాము. నాది కూడా. నేను 2 రోజుల నుంచి నీ దగ్గర ఒక విషయం దాచిపెట్టాను రాము. ఏంటది? అవునా? పిల్లాడికి ఏం పేరు పెడదాం? ఒకవేళ అమ్మాయి పుడితే? అమ్మాయి పుడితే ఉజ్జయిని అని పేరు పెడదాం. బాగుంది. మరి అబ్బాయికి ఏం పేరు పెడతారు? అబ్బాయి అదంతా అప్పుడు ఆలోచిద్దాంలే.
కానీ నేనే నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఇక్కడికి తీసుకొస్తే నువ్వే నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చావు బాగి. ఐ లవ్ యూ. ఏమైంది? ఏం లేదు, ఊరికే సరదాకి. నిన్ను హే బాగి 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 ఆగు, అలా పరిగెట్టకూడదు, స్లోగా నిదానంగా నడవాలి. దా. అంత బానే ఉంది కానీ ఇంతకీ రఘురామ్మూర్తి గారు ఎక్కడా? ఏదైనా ఎక్కువ అవ్వచ్చు కానీ ఒక మనిషి మీద ప్రేమ మాత్రం అస్సలు ఎక్కువ కాకూడదు. అంత కోపమేంటి నా మీద నీకు? బతిమలాడుతున్నాను కదా అని చులకనైపోయాను కదా నీకు. ఉండాలి కానీ మరీ ఇంత బలుపు పొగరు ఉండకూడదు. ఏంటి అలా చూస్తున్నావు? ఈరోజు కూడా నాతో మాట్లాడవా? సరే, నీ ఇష్టం, మాట్లాడుకో. ఇంతకీ తిన్నావా లేదా? మనకు అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా వాళ్ళని మాత్రం మంచి స్కూల్లో జాయిన్ చేయాలి, మంచి లైఫ్ స్టైల్ ఇవ్వాలి. మనలాగా వాళ్ళని ఈ చాలని మిడిల్ క్లాస్ లైఫ్కి దూరంగా పెంచితే చాలు బాగి. అవును. ఏమైంది రాము, అలా చూస్తున్నావు? ఇలా నీతో ఉంటే లోపలేదో తెలియని హ్యాపీనెస్. నువ్వు నా పక్కనే ఉంటే చాలు, ఏదైనా సరే ఇట్టే సాధించేస్తాన్ని. ఎక్కడా లేని నమ్మకం వచ్చేస్తుంది బాగి. రాము, నేనెప్పుడు ఏం అడిగినా నో అని ఎందుకు చెప్పావు? ఎందుకంటే నువ్వేం అడిగినా నాకు నో చెప్పాలనిపించదు బాగి. ఏంటి మూర్తి గారు, మాటలు కోటలు దాటుతున్నాయి? ప్రేమ ఎక్కువైతే కోటలేంటి, ఏకంగా ఆకాశాన్ని కూడా దాటేయచ్చు. అయినా నువ్వు అలా ప్రేమతో అడిగితే ఏం చేయకుండా ఎలా ఉండమంటావు చెప్పు? చెప్పింది చాలు, సముద్రం చూడింకా. నాన్న త్వరగా కేక్ కట్ చేయరా. హ్యాపీ బర్త్డే మూర్తి. కేక్ కట్ చేయరా మూర్తి, కేక్ కట్ చేయి.
సాక్షిగా పరువం ఎగిసెను అడుగుల సాక్షిగా మీ చింటుగాడు వచ్చినా ఏం బీకలేడు, అర్థమైందా? దుమ్ తారా దిక్కారా దిక్కారా